హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రమన్ రైతి డైలీ డైరీస్. ఈరోజు నేనైతే 2 రెసిపీస్ చేస్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి హెల్దీ డ్రింక్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి జొన్నల సలాడ్. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఫస్ట్ అయితే నేను జొన్నల సలాడ్ చేస్తున్నాను. దీనికి నా దగ్గర అయితే తెల్ల జొన్నలు ఉన్నాయి. మీ దగ్గర ఏ జొన్నలు ఉంటే అవి తీసుకోండి. ఫస్ట్ ఇవైతే కడగాలి. కడిగిన తర్వాత ఆరబెట్టాలి ఒక వైట్ క్లాత్లో. ఆరిన తర్వాత మిక్సీ పట్టాలి. మమ్మీ అయితే ఇవి ముందే కడిగేసి ఆరబెట్టేసి స్టోర్ చేసుకున్నారు. సో నేను అవి డైరెక్ట్గా మిక్సీ పట్టేశాను. మరి పేస్ట్లా ఆడకూడదు, పలుకులుగా ఆడాలి. వీడియోలో చూపించాను కదా, అలా పలుకులుగా ఉంటే బాగుంటుంది. నేనైతే గ్లాస్ జొన్నలు తీసుకున్నాను కదా, దానికి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఒకవేళ మీరు కప్తో తీసుకుంటే 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. మనం ఏ క్వాంటిటీతో తీసుకున్నామో దాన్ని బట్టి 4 తీసుకుంటే చాలు. ఇప్పుడైతే వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి. వాటర్ బాయిల్ అయ్యేలోపు ఇందాక మనం జొన్నల్ని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఒక బౌల్లో వేసుకొని అందులో ఇందాక మనం ఏ కప్పుతో కానీ ఏ గ్లాస్తో కానీ వేసామో అదే గ్లాస్తో మళ్ళీ వాటర్ ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అసలు ఉండలు ఉండకూడదు. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ ఆల్రెడీ కలుపుకుంచుకున్నాము కదా జొన్నల పౌడర్ని, దాన్ని మనం ఆ వాటర్లో వేసుకోవాలి. అది ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. అలా ఒకేసారి వేసేయకూడదు, ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది. అలా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. అలా కలిపిన తర్వాత కొంతసేపు మూత పెట్టేసేయండి. తర్వాత మళ్ళీ అలా ఒక 2 మినిట్స్ కలా ఒకసారి తీసి కలుపుతూ ఉండండి, ఎందుకంటే మళ్ళీ కింద అడుగు అది కట్టేస్తుంది కదా. ఆ తర్వాత లాస్ట్కి చూసారు కదా, నేను ఎలా చూపించానో అలా ఉండాలి. అలా కనుక ఒకవేళ మీకు లేకపోతే కనుక ఇంకా వాటర్ పడతాయి అనుకుంటే హాట్ వాటర్ని కొంచెం యాడ్ చేసుకోండి. నాకైతే ఈ థిక్నెస్ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇది ఒక బౌల్లో, అందులో ఒక కప్ ఆఫ్ పెరుగుని వేసుకోండి. తియ్యటి పెరుగు అయితే బాగుంటుంది. అందులోనే తురిమిన క్యారెట్, బీట్రూట్, కీరా, కొత్తిమీర కొంచెం వేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. దీంట్లో తాలింపు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదు. మీకు కనుక కావాలి అనుకుంటే కొంచెం ఆయిల్లో వేరుశనగలు వేయించి అందులో జీడిపప్పు కూడా వేసుకొని అది ఇందులో మిక్స్ చేసుకోండి, బాగుంటుంది. నాకైతే ఇలానే ఇష్టం, అందుకే నేను తాలింపు వేసుకోలేదు. ఇవన్నీ కూడా హెల్దీ, క్యారెట్ కానీ బీట్రూట్ కానీ పెరుగు ఇవన్నీ కూడా చాలా హెల్దీ కదా. సో డిన్నర్లో కానీ లంచ్లో కానీ తీసుకుంటే షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు హెల్దీ డ్రింక్ ఎలా చేయాలో చూద్దాము. నేనైతే ఒక పర్సన్కి తీసుకుంటున్నాను. ఒక బీట్రూట్, హాఫ్ కీరా, 2 క్యారెట్స్, కొంచెం 2 ఉసిరికాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం కూడా వేసుకోండి. ఇవన్నీ మునిగే వరకు వాటర్ వేసుకోండి. తర్వాత మిక్సీ పట్టండి. వచ్చిన దాన్ని స్ట్రైనర్తో వడకట్టుకోవాలి. వడకట్టుకున్న తర్వాత ఇందులో మీకు తేనె కావాలంటే తేనె కూడా యాడ్ చేసుకోండి. నాకైతే తేనె అవసరం లేదు, నేను ఇలాగే తాగుతాను. ఇదైతే చాలా హెల్దీ అండి డ్రింక్. నేనైతే రోజుకి 2 టైమ్స్ తాగుతాను. హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది, ఇంకా హెల్దీగా కూడా ఉంటుంది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.